పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ నటీనటులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి సినిమాలను బ్యాన్ చేయాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీకి కూడా పాకిస్తాన్తో సంబంధాలున్నాయని నెట్టింట ప్రచారం జరిగింది. ఇమాన్వీ పాకిస్తాన్కు చెందిన వ్యక్తి అని, ఆమెను మన ఇండియన్ సినిమాలో ఎందుకు తీసుకున్నారని, ఇమాన్వీని బహిష్కరించండి, సినిమాలోంచి తీసేయండి అంటూ కొందరు డిమాండ్ చేశారు. ఈ మేరకు నెట్టింట్లో ట్రెండ్ కూడా చేశారు. అయితే ఈ విషయాల మీద తాజాగా ఇమాన్వీ స్పందించింది. పహల్గామ్ ఘటనలో చనిపోయిన, గాయపడిన, బాధపడిన వారందరికీ, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అమాయక ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో నా గుండె తరుక్కుపోయింది. ఇలాంటి ఘటనల్ని వెంటనే ఖండించాలి. నేను ఓ ఆర్టిస్ట్గా ఎప్పుడూ ప్రేమను పంచాలనే ప్రయత్నిస్తాను. మనమంతా ఒక్కటిగా ప్రశాంతంగా బతికే రోజు వస్తుందనే ఆశతో ఉంటున్నాను. నా మీద ద్వేషం పెంచేందుకు కొంతమంది ఆన్లైన్లో, మీడియాలో నా గురించి, నా ఫ్యామిలీ గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఒకప్పుడు గతంలో గానీ, ఇప్పుడు గానీ పాకిస్తాన్తో, మిలిటరీతో నా కుటుంబ సభ్యులకు ఎలాంటి కనెక్షన్ లేదు. కానీ నా మీద ద్వేషం పెంచేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానళ్లు, న్యూస్ పోర్టల్స్ కూడా అసలు విషయాన్ని తెలుసుకోకుండా, సరిగ్గా ఇన్వెస్టిగేట్ చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తూ ఉండటమే నాకు బాధను కలిగించింది. నేను ఇండో అమెరికన్ అని గర్వంగా చెప్పుకుంటాను. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. లాస్ ఏంజల్స్ లో పుట్టాను. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే ఇక్కడకు వచ్చి ఇక్కడి అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నేను అమెరికాలోనే చదువుకున్నాను. ఆర్ట్స్, యాక్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్ వంటి కోర్సులన్నీ చేశాను. సోషల్ మీడియాలో నా రీల్స్ చూసి నాకు ఆఫర్లు ఇచ్చారు. అలా నేను ఇండియన్ ఇండస్ట్రీలోకి వచ్చాను. నా బ్లడ్ లో కూడా ఇండియన్ కల్చర్ నిండి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ మీడియంను విడగొట్టడానికి కాకుండా వాడుకుందాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఒకరికొకరం తోడుగా నిలబడాలి. చరిత్రలో చూసుకుంటే కళ ద్వారానే ఎంతో మందికి అవగాహన, చైతన్యం వంటివి కలిగించారు. కళ ద్వారా నేను కూడా ఈ ప్రపంచానికి ఇండియన్ గొప్పదనాన్ని చాటి చెప్తాను అని ఇమాన్వీ చెప్పుకొచ్చింది. మరి దీంతో ఇమాన్వీ మీద పెంచుకున్న ద్వేషాన్ని పక్కన పెడతారో లేదో చూడాలి.